నా పేరు గోలి మనోజ్ కుమార్, నా పెళ్ళం. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ కళ్యాణి బోపాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలం ఒకటి. సో మా మరిది పెళ్ళి వీడియో సిరీస్ అని చూస్తుంటే మీకు తెలుసు, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళయింది. సో దానికి ఏమంటారు మమ్మ అన్నట్టు నేనైతే ప్రెజెంట్ అయినా, అదంతా ప్రీవియస్ వీడియోస్లలో చూడండి మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే భరత్ అండ్ నెక్స్ట్ డే పోచమ్మ జరిగింది, అది మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా చూపించబోతున్నాను అనమాట. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఊరు నుండి వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 10 అయినట్టుంది. అండ్ నేనైతే అప్పగింతలకు లేను, దేనికి లేను, పెళ్ళికి నిజంగా మామ అన్నట్టే అటెండ్ అయినా. పూర్తిగా ఉన్నది ఎవరంటే మా ఆడపడుచు, మా సౌమ్య. ఖచ్చితంగా ఉండాలి కదా హారతి పట్టుకుంటూ. తను స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో పాటు పెళ్ళంతా మోస్ట్లీ చూడగలిగింది అని అంటే సౌమ్య అని చెప్తాను. సో నేనైతే ఈ అవుట్ఫిట్ ప్లానింగ్ తయారవ్వడము ఇవంతా చేసినంత సేపు కూడా అవుట్ఫిట్ అవన్నిట్లలో లేననిపించింది. దట్స్ వాట్ హ్యాపెన్. తర్వాత అమ్మాయి అబ్బాయి వచ్చేసరికి చెప్పినట్టు పద్ధతిలో అయింది. అండ్ వాళ్ళు అక్కడ ఓడిబియ్యం పోసి పంపిస్తే ఆ ఓడిబియ్యము మాకు ఇక్కడ భీమేశ్వర గుడి కాడ మళ్ళీ తీసి వాళ్ళు మళ్ళీ పోస్తారనమాట. సేమ్ ఇదే ప్లేస్లో మాకు కూడా పోసిర్రు. మళ్ళీ అదంతా అయిపోయాక ఇక్కడ నుండి ఇంటి దాకా బరాత్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ ఓడిబియ్యం అయిపోయిన తర్వాత టపాసులు ఫుల్ పెట్టిండు మచ్చికి. ఇది చూస్తే ఏమనిపించింది అని అంటే మా ఇంటికి కోడలు వచ్చింది. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో, ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా అవసరమయ్యే చాలా చాలా యూస్ఫుల్ మంచి ప్రోడక్ట్ ఒక దాని గురించి చెప్తా, ఒక ఐటమ్ గురించి. అది అగరో వాళ్ళ రీగల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రైస్ కుక్కరే కదా, ఏం డిఫరెంట్ అనుకుంటున్నారు. ఇది రెగ్యులర్ రైస్ కుక్కర్ లాగా జస్ట్ రైస్ పెట్టడం, రైస్ వరకే కాకుండా ఇందులో 8 డిఫరెంట్ కుకింగ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ 8-in-1 కుకింగ్ మోడ్ రైస్ కుక్కర్. ఇందులో వైట్ రైస్ పెట్టుకోవచ్చు, బ్రౌన్ రైస్ పెట్టుకోవచ్చు, లో కార్బ్ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ ఆప్షన్లలో కూడా పెట్టుకోవచ్చు. రైసే 5 రకాలుగా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా షార్ట్ గ్రెయిన్ అని, ఇది మనం పప్పులు ఏదన్నా పోపులు అలా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా పోరిడ్జ్, ఇదేంటంటే మన గోధుమ రవ్వ గట్క అంటాం కదా మనం, అలాంటి స్టైల్లో చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. లైక్ గోధుమ రవ్వ ఉప్మా కానీ ఆ కైండ్ ఆఫ్ థిక్ ఐటమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టీమ్, ఇది వచ్చేసి కుకింగ్ చేసుకోవడానికి అండ్ మోమోస్ లాగా ఏదైనా స్టీమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా స్లో కుకింగ్ కూడా. స్లో కుకింగ్లో మనం మార్నింగ్ కూర అందులో వేసేసి వెళ్తే ఎన్ని అవర్స్ తర్వాత కావాలి అని సెట్ చేసుకుంటే వచ్చేవరకు టైంకి రెడీ అయి ఉంటుంది అనమాట. 7 to 8, 6 to 8 అట్లా స్లోగా కుక్ చేస్తుంది అన్నట్టు. ఇది మార్నింగ్ చేసి ఈవినింగ్ దాకా ఉంటుంది. అంతేకాదు కావాలంటే ఇందులో కీప్ వామ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే వేడిగానే ఉంచుకునేలాగా కొద్దిగా వేడి చేసుకునేలాగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీసెట్ టైమర్ కూడా ఉంటుంది, అంటే పర్టికులర్గా ఇప్పుడు రైస్ అలాంటిది పెట్టుకొని ఈ టైంలో ఆన్ అవ్వాలి, నేను వచ్చే వరకు రెడీగా ఉండాలి అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది రైస్ కుక్కర్ విషయానికి వస్తే, దీనిలో బటన్ హ్యాండిల్కి ఒక బటన్ ఉంటుంది, దీన్ని పెట్టి ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. అండ్ దీని మీద రిమూవబుల్ స్టీమ్ వెంట్ ఉంటుంది, స్టీమ్ బయటకు వెళ్ళిపోవడానికి తీయొచ్చు, దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనకు స్టీమర్ బౌల్ ఇచ్చాడు, ఇందులో స్టీమ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా బౌల్. అండ్ సెరామిక్ నాన్ స్టిక్ ఇన్నర్ బౌల్ అనమాట. ఇందులో మెయిన్ కుక్ చేసుకునేది ఇందులో. ఇది 3 లీటర్ కెపాసిటీ. అండ్ దీంతో పాటు ఒక మెజరింగ్ కప్పు, ఒక స్పూన్స్ కర్రీకి కానీ పప్పులు అలా గంటె లాంటిది ఇలా ఇచ్చారు. అండ్ పక్కకి కండెన్స్ కలెక్టర్ ఉంటుంది, రైస్ నుండి వచ్చే అలాంటిది కలెక్ట్ చేయడానికి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇందులో 750 ml ఆఫ్ రైస్ ప్రిపేర్ చేయొచ్చు. సో మనం వైట్ రైస్ ఆప్షన్లో జీరా రైస్ అనేది చేసుకోవచ్చు, నేను చేసి చూపిస్తున్నాను. మనం జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి లేదా నెయ్యి వేసి జీరా వేసేసి సాల్ట్ వేసి మనం రెగ్యులర్ రైస్ పెట్టుకున్నట్టు రైస్ వాష్ చేసేసుకొని 1-2 కప్పులు కానీ ఇంకొద్ది మెత్తగా కావాలనుకున్నా 1-2.5 నేను అలా ప్రిఫర్ చేస్తాను. అలా చేసి సాల్ట్ వేసేసి ఇందులో పెట్టేయచ్చు అనమాట.
కథం మనకు జీరా రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ గ్రెయిన్ ఆప్షన్లో మనం ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకుంటామో అట్లా పప్పుని కడిగి వాష్ చేసి కాసేపు నానబెట్టేసి దాన్ని ఇందులో పెట్టి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసి కావాలంటే మనం విజిల్లో వేసుకున్నప్పుడు ఎట్లా వేస్తామో అలా పెట్టి కావాలంటే మధ్యలో ఒకసారి తీసి కలపవచ్చు, లేదా అలానే ఉంచవచ్చు. తర్వాత సపరేట్గా పోపు వేసుకొని ఇందులో వేసుకొని దీంట్లోనే ఉడికించుకోవచ్చు అనమాట. సో అట్లా దీనిలో పప్పు కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అంతేకాదు మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా కూడా ఈ షార్ట్ గ్రెయిన్ దాంట్లోనే ఇందులో లిటరల్ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను. నూనె వేసి పోపు వేసి మిర్చి వేసి అన్నీ వేసేసి నేనైతే టమాటాలు నాకు ఇట్లా దగ్గర ఇష్టం అనమాట. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా స్మాల్ పీసెస్ అన్నీ ఇష్టం, లేదా గ్రైండ్ చేసి అయినా ఇష్టం. సో అట్లా చేసి నేను ఇక్కడ మిల్ మేకర్ చేస్తున్నాను. సో అట్లా ఈ ఒక్క రైస్ కుక్కర్లో మీరు 8 రకాలుగా వండుకోవచ్చు, అన్నం పెట్టుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పప్పు కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెరీ 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 యూస్ఫుల్ ఐటమ్. మీ అందరికీ తెలియాలి ఇలాంటి దాని గురించి అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. సో ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లోపే ఏం భరత్ చేసినా తర్వాత స్టాండింగ్ డీజే పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర, కానీ ఆ లోపే అన్నమాట. మా చిక్కి వాళ్ళ ఫ్రెండ్స్, విన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేయాలన్న ఆ మూడ్లో ఉన్నారు, కానీ అక్కడ నుండి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. భరత్ అనేది అమ్మాయి వాళ్ళ సైడే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ అదే ఫ్లోలో అక్కడే ఉంటారు. సో ఆ ఫ్లోలో భరత్ ఎంజాయ్ చేస్తారు. ఆర్ ఎల్స్ ఎలా ఉండాలి అంటే కజిన్స్లలో ఎంటైర్ కజిన్స్లలో ఫస్ట్ 1-2 పీపుల్కి పెళ్ళిళ్ళల్లో అందరూ ఉంటారు, అందరూ ఎంజాయ్ చేయాలి, చిన్నోళ్ళు కాబట్టి చేయాలన్నట్టు ఉంటుంది. తర్వాత మిడిల్లో లాస్ట్ కజిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ముందోళ్ళందరికీ పెళ్ళైపోయి పిల్లలు అయిపోయి లేదా కొద్దిగా మెచ్యూర్డ్ అయిపోయి చేయడానికి అనేది కుదరదు. అండ్ అబ్బాయి సైడ్కి వచ్చేసరికి అవన్నీ అయిపోయి వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి ఇట్లా లేట్ అయ్యేసరికి అండ్ ప్లస్ మా దాంట్లో ఏంటంటే అందరూ లోకలే, మా అత్తయ్య వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అందరు లోకల్ అయ్యేసరికి వేరే ఊరు నుండి వచ్చే వాళ్ళైతే ఉంటారు, కానీ అందరు లోకల్ అయ్యేసరికి ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ అందరు పెళ్ళి అవ్వగానే 6-7 వరకు వచ్చేస్తారు. నైట్ 11 వరకు కూడా ఇంటి దగ్గరే ఉండరు కదా. సో కజిన్స్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మా చిక్కి వాళ్ళ విన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భరత్కి మంచిగా ఎంజాయ్ చేసారు, కానీ కజిన్స్ వరకు మేమైతే డ్యాన్స్ చేయలేకపోయినాం. బికాజ్ మా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి ఈ సౌండ్లలో నిద్రపోరు, డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కజిన్స్ అయితే ఉండలేకపోయినాం అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత సినిమాటిక్ కైండ్ ఆఫ్ ఇవన్నీ అడగాలి కదా, అవైతే అడిగినా. దట్ వాస్ ఫన్. చెప్పాలన్నమాట ఎవరు వచ్చిర్రు ఎవరితో వచ్చిర్రు చెప్పు. మంచి చెప్పాలి. నా పేరు మనోజ్. మనోజా అది పేరు? అది మంచి పేరు కదా, చెప్పండి. నా పేరు గోలి మనోజ్. మనోజేనా?
సగం సగం చెప్తే ఎట్లా? మీకు అందరు తెలియదు పేరు. చెప్పు. నా పేరు గోలి మనోజ్ కుమార్. నేను నా వైఫ్. తెలుగు తెలుగు మేము అందరు తెలియచ్చు. నా పేరు గోలి మనోజ్ కుమార్. నా పిల్లం గోలి రేవత్ వచ్చినా. ఓకే గుడ్. ఇప్పుడు చెల్లె చెప్పాలి మళ్ళీ ఇంట్రో. ఏ పేరెంట్స్ కావాలి సార్. తెలుగులో మా అమ్మ నాన్న పేరు రమ గంగయ్య. నా పేరు మనోజ్ కుమార్. ఇంటి పేరు ఏం కాదు. చెప్పాలి. మా అమ్మ నాన్న పేరు గోలి రామ గోలి గంగయ్య. నా పేరు గోలి మనోజ్ కుమార్. నా భార్య గోలి రేవత్ తో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి. ఇప్పుడు మా అత్తయ్య పేరు గోలి రమ. ఎంత బాగా చెప్తుంది ఈవిడు. అత్తయ్య పేరు గోలి గంగయ్య. వారి కొడుకు గోలి మనోజ్ కుమార్ తో వచ్చా. ఆయన ఎవరు? ఆయన కొడుకు ఎవరు? అసలు పాయింట్ అల్లే వాళ్ళ కొడుకు అని చెప్పింది. మళ్ళీ ఫస్ట్ ఓకే. మా అత్తయ్య గారి పేరు గోలి రమ. మా మామయ్య గారి పేరు గోలి గంగయ్య. వారి అబ్బాయి గోలి మనోజ్ కుమార్. మా ఆయనతో వచ్చా. ఎవరు వచ్చింది? రేవతి. ఏ రేవతి? గోలి రేవతి. ఓకే నౌ యు ఆర్ వెల్కమ్. అండ్ అదైన తర్వాత నెక్స్ట్ డే పోచమ్మ అన్నట్టు. నాకు ఈరోజు కూడా ప్రాపర్గా నిద్ర లేకుండా కశ్వికి మళ్ళీ నైట్ జ్వరం వచ్చింది. అండ్ ఐ మచ్ నీడెడ్ హెయిర్ మసాజ్. ముందు హెయిర్ స్టైల్ వేసుకునే దానికి ప్లస్ అండ్ నేను యాక్చువల్లీ ఇంకొక అవుట్ఫిట్ ప్లాన్ చేసిన పోచమ్మ రోజు. ఈ గోల్డ్ కైండ్ ఆఫ్ చీర నాకు చీర తనకు సేమ్ మ్యాచింగ్ డ్రెస్ అని చెప్పేసి అది వచ్చింది అని అంటే ముందు డే ప్యాకేజ్ తీసుకోవడానికి లేకుండా ఆర్టీసీ కార్కోలో వేస్తే వెళ్ళిన నిద్ర లేని దానికి. అండ్ మచ్ నీడెడ్ టీ అక్కడ ఆగి నేనే టీ తాగేసిన. ఈ బండి మీద వెళ్ళే ఈ సింగిల్ టైంలో మాత్రమే ఫ్రీ ఆఫ్ ఎవ్రీథింగ్, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎక్కడన్నా ఆగి టీ తాగడం ఈజ్ మై కైండ్ ఆఫ్ రిలాక్సేషన్. చాయ్ తాగేసి అది చీర వేసుకొని వచ్చిన తర్వాత అది వేసుకునే మూడు సిచ్యువేషన్ టైం ఏది లేకుండే. అవి తర్వాత ఎప్పుడైనా వేసుకుంటాను. ఆల్మోస్ట్ 2 days లేసరికి 12 అయింది. రాత్రి కశ్వికి జ్వరం వచ్చింది. ఇప్పుడు కూడా కైండ్ ఆఫ్ అట్లే ఉంది తీసుకుంటే. సో ఐ గాట్ మై శారీ. ఇది ఫస్ట్ లెహంగా అనుకున్నా. ఇంతమంది చీర లెహంగా ఇస్తే ఎన్నిసార్లు కట్టుకుంటాంలే అన్న పర్స్పెక్టివ్లో మళ్ళీ చీర కలగానే ఇప్పుడు చీర కలగాలని చెప్పేసి ఫిక్స్ అయినాం. కానీ సరే చీర అని చెప్పినా కానీ చీర మగ్గం వర్క్ ఏంటిది, దీంతో పాప డ్రెస్ ఎట్లా చేస్తారు అసలు ఏది డిస్కస్ చేయలేదు. అంతా తనకు వదిలేసిన అనమాట. సో ఐమ్ ఎక్సైటెడ్. మమ్మీ చీర ఇది. ఇది వచ్చేసి అవుట్ఫిట్ సారికా డిజైనర్స్ వాళ్ళు. కశ్విది బర్త్డే డ్రెస్ వీళ్ళే డిజైన్ చేసారనమాట, యూఎస్లో చేసిన బర్త్డే డ్రెస్. సో నాకు మంచిగా చాలా ఇట్లా గోల్డ్ కలర్ తీసుకోవాలని ఉండే, బట్ ఏం చేస్తాం ఇక లైట్ తీసుకున్నాను నేను. సో యాక్చువల్గా చీర కట్టుకుందాం అనుకున్నా, బట్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అండ్ హాఫ్ సారీ కట్టుకున్నా. మరి డ్రెస్ చేసుకోవాలని లేదు, మరి అట్లాంటి చీర కట్టుకునేంత టైం లేదు, సిచ్యువేషన్ కూడా లేదు. హాఫ్ సారీ కట్టుకున్నా. అసలు నేను ప్లాన్ చేసిందే కాదు, జస్ట్ అలా పంపించారు. టైంకి నాకు ఇక్కడ ఉంది పంపించింది. సో సర్లే కట్టుకుందాం అని చెప్పేసి. ఇట్స్ కాటన్ కూడా. పుష్పమ్మ కడుకునేటప్పుడు ఎండ ఉంటుంది కదా, కశ్మీర్ తీసుకెళ్ళట్లేదు ఈ ఎండలో. ఆమెకి ఇప్పుడు నిద్ర వచ్చే టైము, సో బెటర్ నాట్ టు టేక్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఆమె ఇప్పుడు తింటుంది, ఎండ్ ఉండబోతుంది కాబట్టి. లంగావన్ కూడా చాలా బాగుంది. ఇది షాపింగ్ బేస్ పే అనే పేజ్లోది, వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అనుకోకుండా ఆ మినిట్కుంది, మంచి సెట్ అయింది, వేసుకొని అయితే వెళ్ళిపోయినా. వెళ్ళిన తర్వాత అబ్బాయి సైడ్ అయితే పెళ్ళి తర్వాత పోచమ్మ ఉంటుంది, అమ్మాయి సైడ్ మా దిక్కైతే పెళ్ళికి ముందు పోచమ్మ ఉంటుంది. అలా
వాళ్ళ కోడల్ని చూపించుకుంటూ ఇంటి దగ్గర నుండి పోచమ్మ దాకా వెళ్ళడం, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అవి సేమ్ డ్రెస్లు వేసుకొని అంత మంచిగా తయారవ్వడము. అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా అట్లా పెళ్ళి పోచమ్మలు ఆ సౌండ్లు వస్తున్నాయి ముందు అని అంటే అందరూ వచ్చి చూస్తారనమాట. ఇట్లా కోడలు ఎవరు పెళ్ళికూతురు ఎవరు అన్నట్టు చూస్తూ ఉంటారు. కజిన్స్ అందరూ కూడా అట్లా కలిసి మాట్లాడుకుంటూ అవన్నీ చేస్తూ వెళ్ళడం కూడా ఫన్ ఉంటుంది. ముందు అలా డప్పులు కొడుతూ ఉంటాయి. చాలామంది కజిన్స్ కానీ పెద్దోళ్ళు కానీ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అట్లా మేము ముందు డే బరాత్లో మిస్ అయిన కజిన్స్ అందరూ ఫన్ ఏదైతే మిస్ అయినాం అదైతే ఇక్కడ డ్యాన్స్ చేసినాం. పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కూడా డ్యాన్స్ చేయించినాం. ముందు డే వాళ్ళని స్పేర్ వదిలేసినాం అనమాట. వాళ్ళు చేయలేదు, వాళ్ళు స్పేర్ కదా అని చెప్పేసి ఇక్కడనైతే ఫుల్ ధూమ్ధామ్ డ్యాన్స్ చేసినాం అనమాట. సో అలా అయితే భరత్ అండ్ పోచమ్మ అయితే జరిగింది. జస్ట్ బ్రీఫ్గా, ఎక్కువ క్లిప్స్ కూడా నేను తీసుకోలేదు. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ కశ్వి అండ్ ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్, ఐ వాజ్ జస్ట్ ప్రెజెంట్ దేర్. అండ్ మీకు వీడియో ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి and subscribe to my channel, and I'll see you in my next video. Take care, keep smiling, bye bye.